లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? శ్రవంతి, ఎనీ డౌట్స్? శృతి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ క్లాసెస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా డన్. డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా 4 ప్రాబ్లమ్స్ కి కరెక్ట్ గా? యా క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? రిమైనింగ్ పర్సన్స్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. యా పరిమిత గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో నిన్నటి క్లాస్ అర్థమైందా? నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్టర్డే క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే డన్. ఓకే గైస్ డన్. ఓకే, నిన్నటి క్లాస్లో మనము డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, జర్నల్ ఎంట్రీస్కి డెబిట్ క్రెడిట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, నిన్నటి క్లాస్లో మనం సక్సెస్ఫుల్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో వచ్చేసి టాలీ ప్రైమ్లో సెకండ్ క్లాస్ డిస్కషన్ చేస్తున్నాం, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. ఇప్పుడు మాన్యువల్ అకౌంట్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. ఆ జర్నల్ నుంచి లెడ్జర్స్ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కింద తీసుకోవాలి. బట్ మాన్యువల్ అకౌంట్స్లో లెడ్జర్స్ని క్లాసిఫైయింగ్ చేస్తాం. పర్చేస్ సపరేటు, సేల్స్ సపరేటు, ఎక్స్పెన్స్ సపరేటు, ఇన్కమ్ సపరేటు, బ్యాంక్ సపరేట్, ఇవన్నీ కూడా. ఓకే, అదే విధంగా మనం ఇక్కడ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. అంటే లెడ్జర్స్ని గ్రూప్స్ అండర్ ఏదైతే వస్తుందో దాన్ని క్రియేషన్ చేస్తాం. ఓకే, సో ఆ ప్రాసెస్లో మనకు వన్స్ ఒకసారి టాలీ కంపెనీలో మనము కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ సో ఎన్ని గ్రూప్స్ ఇస్తుంది, ఎన్ని లెడ్జర్స్ ఇస్తుంది, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఇస్తుంది, తర్వాత ఏ లెడ్జర్ అండర్లో ఏ గ్రూప్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, చూడండి పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి మా. యా డన్. చూడండి ఫస్ట్ వన్ అండి, ఒక్కసారి టాలీ ప్రైమ్ కంపెనీ ఓపెన్ చేసి ఒక కంపెనీని క్రియేషన్ చేశామంటే ప్రీ డిఫైన్డ్గా టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి. 28 టోటల్ గ్రూప్స్ ఉంటాయి. క్యాపిటల్, సన్డ్రీ క్రెడిటర్, డెబిటర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంకా కొన్ని ఉంటాయి అడిషనల్గా. ఓకే, 28 గ్రూప్స్. లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత ఓచర్ టైప్ కీస్ ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో ఎవరైనా మీరు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఇది చెప్పాలి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, మనకి ఎన్ని లెడ్జర్స్ ఉంటాయంటే మీరు ఇవి చెప్పాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తాయండి. సో మీరు గమనించినట్లయితే టాలీలో 1 lakh కంపెనీస్ మీరు క్రియేషన్ చేసిన టాలీ సొల్యూషన్స్ ప్రీ డిఫైన్డ్గా మనకి టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జర్స్ వచ్చేసి 2 ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ వచ్చేసి 24 ఉంటాయి. రేపు మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినా ఇవి మీరు చెప్పగలగాలి. ఓకేనా? పాయింట్ ఇట్ అర్థమైందా గైస్? క్లియర్ మా? యా డన్. నెక్స్ట్ చూడండి. యా లెఫ్ట్ సైడ్ మనకి గ్రూప్స్ ఉన్నాయి, తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మనకి 1 lakh లెడ్జర్స్ ఉన్నాయి. ఓకే, మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు నిన్న మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు. 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 4 ప్రాబ్లమ్స్లో జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే డన్. ఆ జర్నల్ ఎంట్రీస్లో లెడ్జర్స్ని మనం డివైడ్ చేస్తాం. ఓకే, లెడ్జర్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, డివైడ్ చేసిన తర్వాత ఏ లెడ్జర్స్ అండర్లో ఏ గ్రూప్ వస్తుందని మనం తెలుసుకోవాలి. ఎలా సార్ అంటే చూడండి, ఫస్ట్ మీరు గమనిస్తే క్యాపిటల్ అంటే ఏంటమ్మా మీనింగ్? క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనము చేసే ఇన్వెస్ట్మెంట్.
యా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం చేసే ఇన్వెస్ట్మెంట్. ఓకే, వెరీ గుడ్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు ఇస్తారండి బిజినెస్కి? ఎవరు ఇస్తారు బిజినెస్కి? క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారు? పర్సన్ సార్. ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ పర్సన్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? క్యాపిటల్ అంటే ఎవరు? అసలు బిజినెస్ లో క్యాపిటల్ అంటే ఎవరు చెప్పాలి? ఎవరు ఇస్తారండి క్యాపిటల్ బిజినెస్ కి? యా, ఎగ్జాక్ట్లీ మా ఓనర్ ఇస్తారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కి అమౌంట్ అనేది ఎవరు ఇస్తారంటే ఓనర్. సో ఓనర్ పేరు లోకేష్ అనుకోండి, లోకేష్ అనే పేరు రాసుకోకుండా యూనిక్ నేమ్ క్యాపిటల్ అని రాస్తారు. యూనిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. తర్వాత ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఈ రెండు నేమ్స్ యూనిక్గా బిజినెస్కు ఇచ్చే నేమ్స్ అనమాట. అది మీరు గమనించాలి. ఇవి రెండు బిజినెస్కి యూనిక్ నేమ్స్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను, ఒక పేరు పెట్టుకొని. ఓకే, లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఒక పేరు పెట్టుకున్నాను, సంస్థ పేరు. సో నేనే నా బిజినెస్లో ఓనర్ని, లోకేష్. నేనే నా బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సపరేట్ ఒక నేమ్తో. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. మీరు చేసే ప్రాబ్లమ్స్లలో ఇవి రెండు, క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ, ఇవి రెండు వచ్చినాయి అంటే మీరు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ క్యాపిటల్ మీరు తీసుకోవాలి. ఓకే, సో డన్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు అనేది కావాలి. సో ఆ డబ్బులు అనేది మనకి ఓనరే ఇస్తాడు, లేదంటే అవుట్ సైడ్ అనేది తెచ్చుకోవచ్చు. అవుట్ సైడ్ అయినా మనం తెచ్చుకోవచ్చు. డన్. తెచ్చుకున్న తర్వాత మన బిజినెస్కి అవసరమయ్యే కొన్ని స్టాక్స్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ మనం మార్కెట్లో వెళ్ళి ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్, అంటే మనకు సూటబుల్ అయ్యే సప్లయర్స్, మన బిజినెస్కి సూటబుల్ అయ్యే సప్లయర్స్, అది ఒకరు కావచ్చు, 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది అయినా కావచ్చు. మన ఇష్టం. మన బిజినెస్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. మనకి ఏ సప్లయర్ అయినా సప్లై చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. అలా రమేష్, కార్తిక్, ప్రియా, నీరజ్, ఓకే, కళ్యాణ్, భాను, ఎవరైనా రావచ్చండి. ఎన్ని నెంబర్ ఆఫ్ సప్లయర్స్ మనకు రావచ్చు. బట్ పర్చేజెస్ అనే వర్డ్ మాత్రం కామన్. 100 మంది దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసిన ఒక పర్చేజే. పేర్లు మారుతాయి అంతే, సప్లయర్లు నేమ్స్ మారుతాయి, కానీ పర్చేజ్ అనే వర్డ్ మాత్రం ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ RS 50,000, అంటే 50,000కి పర్చేజ్ చేసింది మన బిజినెస్. వాటిలో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ మనం ఏం చేస్తాం? పర్చేజ్ రిటర్న్ చేస్తాం. ఎవరికి? అదే రామ్కి. ఎందుకంటే అతని దగ్గర నుంచే పర్చేజ్ చేసినాం కాబట్టి అతనికి మళ్ళీ రిటర్న్ చేస్తాం. అక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఓకే, ఎంత సరుకు డ్యామేజ్ జరిగిందో అంతే సరుకు మళ్ళీ మీకు కొత్తది పంపిస్తారు. అది మీరు గమనించాలి. అంటే పర్చేజ్ వచ్చినా, పర్చేజెస్ రిటర్న్స్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేజెస్. అదే క్యాపిటల్ వచ్చినా, డ్రాయింగ్స్ వచ్చినా, మీకు ఏ ప్రాబ్లంలో ఈ రెండు పదాలు వచ్చినా వాటికి లెడ్జర్స్కి అండర్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకోవాలి. క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఓకే, బట్టి కొట్టినట్టుగా ఉండకూడదు. అందుకే 1కి 2 సార్లు కంటెంట్ చెప్తున్నాను. యా, ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ రెండు సపరేట్ లెడ్జర్స్. పర్చేజ్ వేరు, పర్చేజ్ రిటర్న్స్ వేరు. తర్వాత నేమ్స్ అయితే ఒకటే ఉంటాయి. నేమ్స్ మాత్రం ఒకటే ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్చేజ్ రిటర్న్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్,
అనే వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేసినాం. ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రాజుకే కదా మనం రిటర్న్ చేస్తాం, వేరే వాళ్ళకి చేయం కదా. బట్ పర్చేజ్ లెడ్జర్ సపరేట్ కానీ రిటర్న్స్ పర్సన్ అయితే ఒకటే. మనకు ఎవడైతే ఆ సరుకు పంపిస్తున్నాడో వాళ్ళని నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్ అంటే సప్లయర్స్ ఆర్ గివర్స్ అని నార్మల్గా పిలుచుకుంటారు. కానీ వాళ్ళకి నేమ్ ఏమి ఇచ్చింది? సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్. సో పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. సో పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, పర్చేజెస్ ఫ్రమ్ రాజు, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా, పర్చేజ్ ఫ్రమ్ భాను, పర్చేజ్ ఫ్రమ్ రమణ, పర్చేజ్ ఫ్రమ్ ఫయాజ్. ఆ నేమ్స్ అన్నిటికీ అండర్ గ్రూప్లో ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటర్స్. పర్చేజ్కి పర్చేజే తీసుకోవాలి, పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజే తీసుకోవాలి. క్లియర్? అర్థమైందమ్మా? ఈ చార్ట్ అర్థమైందా? క్లియర్? కన్ఫర్మ్ గైస్? యా. సో ఏవైనా అర్థం అవ్వకపోతే 1-2 సార్లు అడగండి, సైలెంట్ మాత్రం ఉండకూడదు. ఓకే? సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా డెప్త్గా నేర్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు డౌట్ రాకూడదు. ఓకే? డన్. నెక్స్ట్ అండి, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. తర్వాత మీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ను కూడా మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ స్టాక్ మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం ఏం చేస్తాం? మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తాం. మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తాం. ఎగ్జాంపుల్, సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్, సేల్స్ టు రమేష్ ట్రేడర్స్, సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్. ఆ నేమ్స్ను కాసేపు పక్కన పెడితే సేల్స్ అనే లెడ్జర్ వచ్చింది అంటే గ్రూప్ ఏం తీసుకోవాలి? సేల్సే తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్ ఆర్ఎస్ 50,000. కళ్యాణ్కి సేల్ చేశారు. అక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి, ఒకటి సేల్ ఉంది, తర్వాత కళ్యాణ్ ఉంది. కళ్యాణ్ ఏమవుతాడు? నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ అంటే బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటాం వాళ్ళని. వాళ్ళకి పేరు ఏమిచ్చింది? సండ్రీ డెప్టార్స్ ఇచ్చింది. సండ్రీ డెప్టార్స్. ఎగ్జాంపుల్, సేల్స్కి సేల్స్ గ్రూప్ తీసుకోవాలి, కళ్యాణ్ ట్రేడర్స్కి సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. ఇప్పుడు నీ 50,000 సరుకు కళ్యాణ్కి సేల్ చేసావు, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కళ్యాణ్ నీకు ఏం చేస్తున్నాడు? సేల్స్ రిటర్న్ చేస్తున్నాడు. సేల్స్ రిటర్న్ అంటే సేల్స్ రిటర్న్ వచ్చినా నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. అదే నేమ్స్ వస్తే సేల్స్ టు రామ్, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు కృష్ణ, సేల్స్ టు ఫయాజ్, సేల్స్ టు నిసార్, సేల్స్ టు ఖాన్, సేల్స్ టు రహమద్, అలా ఆ నేమ్స్ 100 నేమ్స్ రానివ్వండి, ఆ నేమ్స్ అండర్లో సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. నెక్స్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? లెడ్జర్స్ మీరు గమనిస్తే వేజెస్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. వీళ్ళు డైలీ కూలీకి పనిచేస్తారు. వేజెస్ అంటే ఏ రోజుకి ఆ రోజు పని చేస్తారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. సో దానికి వేజెస్ అంటారు. నెక్స్ట్, ఫ్యాక్టరీ రెంట్. ఆ ఫ్యాక్టరీ నీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్. సో ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ వెళ్ళడానికి క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. వేరే దేశాలకి స్టాక్ ఆర్ గూడ్స్ని ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేస్తూ ఉంటారు. ఇంకా దీంట్లో గోడౌన్ రెంట్ అని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని ఇవి కూడా వస్తాయి. ఇవి ఏ లెడ్జెస్ వచ్చినా మీరు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయండి. సేల్స్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ డెప్టార్స్, అదే పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటర్స్. ఓకే, అర్థమైంది? అది ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? క్లియర్? క్లియరా?
నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి మంత్లీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి, ఇంకా ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. స్టార్టింగ్లో బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి క్యాపిటల్ తీసుకుంది కాబట్టి 5 లక్షలు, ఆ 5 లక్షల మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి ఓనర్కి. ఆ 5 లక్షలు కాస్త 6 లక్షలు అవుతుంది. 1 లక్ష అనేది ఇంట్రెస్ట్ అనమాట. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. ఇదంతా ఒకటే వడ్డే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. అసెట్లు కొనింటావు ఈ బిజినెస్ పర్పస్ కోసం, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ, వీటి మీద. సో డిప్రిషియేషన్ వీటి మీద తీయాలి, సంవత్సరానికి ఇంత పర్సెంటేజ్ అని. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్. బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి మనకి? సో ఎవరికైనా డబ్బులు ఇచ్చింటావు, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు మీకు, దాన్ని బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపించుకోవాలి. తర్వాత ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి మనకి? మనం ఏదైనా ఆఫీస్ పెట్టినా, ఏదైనా ఏది పెట్టినా మీరు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. సో తర్వాత మిస్లెన్ ఎక్స్పెన్సెస్. సో మిస్లెన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఏదైనా మనకి రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ అలాంటివి ఏమైనా వస్తే వాటికి మనము ఏం చేస్తామంటే మిస్లెన్ ఎక్స్పెన్సెస్, లైక్ ఇక్కడ వచ్చేసి ఖర్చు పెట్టుకుంటుంటాం డెకరేషన్కి అలాగా, దీని మిస్లెన్ ఎక్స్పెన్సెస్. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇవి ఏ లెడ్జెస్ ఏది వచ్చినా కూడా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్ పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్. పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్. ఓకే, లోన్స్ టేకెన్ ఫ్రమ్ లోన్. చూడండి ఇక్కడ లోన్స్ అండ్ లయబిలిటీ అంటే ఏంటంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ, ఇన్స్టిట్యూట్ల నుంచి కానీ డబ్బులు గాన మనం తీసుకుంటే, ఓకే, అప్పుడు మనం అండర్ ఈ గ్రూప్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ. ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫినాన్స్. అలా బ్యాంక్ వచ్చింది కదా, నేమ్ వచ్చింది కదా, ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చింది కదా, ఏదైనా రానివ్వండి, అక్కడ మీనింగ్ లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. కాబట్టి వాళ్ళ అండర్ గ్రూప్లో మనం లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ అంటే మన బిజినెస్ మార్కెట్లోకి వెళ్ళి పర్సన్స్ నుంచైనా, బ్యాంక్స్ నుంచైనా, ఇన్స్టిట్యూట్ల నుంచైనా డబ్బులు తెచ్చుకుంటున్నాము అంటే అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. నెక్స్ట్ లోన్స్ గివెన్ టు వేరియస్ అంటే మన బిజినెస్ ఎవరికైనా బయట వాళ్ళకి డబ్బులు ఇస్తే. ఎగ్జాంపుల్, లోన్ గివెన్ టు రమేష్ ట్రేడర్స్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫినాన్స్. ఇలా ఎవరికైనా ఇవ్వచ్చు. మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. కంపల్సరీగా లోన్ గివెన్ అనే పదం వస్తుంది, లోన్ టేకెన్ అనే పదం వస్తుంది, లోన్ గివెన్ అనే పదం కూడా వస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఏవైనా మన బిజినెస్ కోసం ఏవైనా అసెట్స్ పర్చేజ్ చేశాము అంటే, సో కంపల్సరీగా మన బిజినెస్ పర్పస్ కోసం అవి 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇవి ఏ వచ్చినా అండర్ గ్రూప్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. సో బిజినెస్కు ఇంట్రెస్ట్ వచ్చింది, మీరు ఎక్కడైనా బయట మీ ఆఫీస్ పక్కనో లేదంటే మీ పక్కన ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తారు. ఊరికైనా ఎవరు ఇవ్వరుగా. ఓకే, 10,000 ఇచ్చింటారు, అది 20,000 అయింది అంటే 10,000 ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు 1,00,000 రూపాయల సరుకు కొన్నారు, దాంట్లో మీరు 1,00,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ 80,000 ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, దాని డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత స్టార్టింగ్లో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పినాం, ఒక 2 lakhs. అతను 2 సంవత్సరాలు ఆ డబ్బులు ఉపయోగించుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత 2 లక్షలు ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 లక్షలకి ఇంట్రెస్ట్ కలుపుతుంది. ఆ ఇంట్రెస్ట్ కలిపినప్పుడు సో మనకి ఏంటంటే ఎక్స్ట్రా వస్తుంది, 2,50,000 లేదంటే 3 లక్షలు వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఏ దాని మీద?
డ్రాయింగ్స్ మీద. దీన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. సో ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తుంది. కమిషన్ రిసీవ్డ్, మనం ఎవరికైనా కమిషన్ వర్క్ చేస్తూ ఉంటే కమిషన్స్ కూడా వస్తాయి. ఇంకా రెంట్ రిసీవ్డ్, ఇలాంటి పదాలు వస్తాయి. సో ఇలా ఏమైనా రిసీవ్డ్ అనే పదం వచ్చింది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇవే పదాలు ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, డిస్కౌంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కమిషన్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా మనం తీసుకుంటాం. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఇప్పుడు ఫ్యాక్టరీలో మనం పనిచేస్తూ ఉంటే మనం ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోమంటారు. ఎందుకోసం? ఏదైనా మిషన్లో ఏదైనా మనం చనిపోయినా, లేదంటే ఏదైనా బాడీలో ఏదైనా పార్ట్లు దెబ్బతిన్నా అంత ఇంత ఇన్సూరెన్స్ వస్తుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇలాంటివి ఏమి వచ్చినా కూడా మీరు అండర్ గ్రూప్లో డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? బిల్స్ రిసీవబుల్. మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవి బిల్స్ రిసీవబుల్స్గా తీసుకోవాలి. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం మొబైల్ రీఛార్జు, ఓకే, సన్ డైరెక్ట్ రీఛార్జు, లేదంటే కొన్ని ముందుగా ప్రీపెయిడ్ అంటే ముందుగానే ఒక 3 నెలలు 4 ముందుగా డబ్బులు పే చేస్తాం, వాటిని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. తర్వాత షేర్స్. ఇప్పుడు నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి హైదరాబాద్లో, నా దగ్గర డబ్బులు లేదు. నేను ఏం చేస్తాను? నా కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతాను. మీ దగ్గర ఉన్న అమౌంట్ నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు కొన్ని షేర్లు ఉంటాయి మా కంపెనీలో. ఆ డబ్బుతో నేను మళ్ళీ ఇంకో చోట బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. ఓకే, ఆ ఉన్నది డబల్ అవ్వచ్చు, లేదంటే పోవచ్చు. ఇలా బిల్స్ రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్ ఇవి ఏమైనా వస్తే వీటిని కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అదే ఫిక్స్డ్ అసెట్స్ అయితే 1 year పైనే ఆ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. తర్వాత కరెంట్ లైబిలిటీస్, బిల్స్ పేయబుల్. కరెంట్ లైబిలిటీస్ గ్రూప్ కింద ఏమొస్తాయంటే మనకి బిల్స్ పేయబుల్ వస్తుంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. బిల్స్ పేయబుల్స్ అంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినట్టు ఏమైనా ఉంటే వాటిని బిల్స్ పేయబుల్ అంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, పెండింగ్ బ్యాలెన్సెస్. ₹1,00,000 మనం ఇవ్వాలి, 50,000 ఆల్రెడీ ఇచ్చినాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో దాన్ని మనం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి రెండు ఏ వచ్చినా కూడా అండర్ గ్రూప్లో కరెంట్ లైబిలిటీస్ కింద తీసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్ కింద. తర్వాత బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్, SBI, కెనరా, సంథింగ్ ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకు బిజినెస్లో కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్, దాని మీద ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి. మీ సేవింగ్ అకౌంట్ ఉండకూడదు బిజినెస్ ఎప్పుడు కూడా. ఓకే, SBI కానీ కెనరా బ్యాంక్ కానీ ఏదైనా కానీ ఉండొచ్చు. అప్పుడు ఏ బ్యాంక్ వచ్చినా మీరు బ్యాంక్ అకౌంట్ కింద తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్. బిజినెస్ బాగా ప్రాఫిట్లో ఉందనుకోండి, బాగా మనం కొంత అమౌంట్ సైడ్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో సర్ప్లస్ రావచ్చేమో, అంటే కొరత రావచ్చేమో, బిజినెస్ జరగకపోవచ్చేమో, ప్రాజెక్టులు రాకపోవచ్చేమో. అందుకోసం వచ్చినప్పుడు ప్రాఫిట్ని కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ప్రాజెక్ట్స్ లేనప్పుడు మనం ఆ అమౌంట్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అంటే ఏంటి మనకి? సో లైక్ మనకి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలా ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటారు. ఇవి రెండు ఏ వచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్లో తీసుకోవాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. మన బిజినెస్ అవ్వకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. తర్వాత CGST, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇవి ఏ వచ్చినా కూడా మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకోవాలి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఇంకా బ్యాంకులో మనకు అకౌంట్ ఉంటుంది కాబట్టి సో తర్వాత మనం ఏం చేస్తాం? ఏదైనా అవసరమైనప్పుడు ఇమీడియట్గా బ్యాంకు వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, బ్యాంకు ఓడి. సో బ్యాంకు ఓడే తీసుకోవాలి. సో ఇలాగా మనము ఈ CGST, GST, IGST అని ఫర్దర్ మనం GSTలో చెప్పుకుంటాం ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి. సో విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే CGST, GST ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా IGST ట్యాక్స్ పడుతుంది.
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఓకే, సో ఇలాగా మీకు 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. గ్రూప్స్ లెడ్జెస్. ఓకే, చూడండి ఎలా అనేసి. ఇక్కడ మీరు చూడండి. ఓకే, వీటన్నిటిని ఏమంటారు? క్యాపిటల్, పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్, సేల్స్ టు ప్రియా, వీటన్ని జర్నల్ ఎంట్రీస్ అంటాం. JOURNAL, జర్నల్ ఎంట్రీస్ అని చెప్తాం. వీటి నుంచి లెడ్జెస్ని మనం డివైడ్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేసింటే ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఇంక్లూడింగ్ క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి? క్యాష్తో కలపకుండా ఎన్ని ఉన్నాయి? చెప్పండి చూద్దాం. ఇలా ప్రాబ్లం చూస్తేనే మీరు ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పగలగాలి. 11 ఓకే, 11. రిమైనింగ్ వాళ్ళమా ఎన్ని ఉన్నాయి? కన్ఫర్మ్ ఎన్ని ఉన్నాయి చెప్పండి చూద్దాం. చెప్పమ్మా. 11 అన్నా కదా, ఏంటంటో చెప్పవి. క్యాపిటల్, ప్రేమ్ కుమార్, సేల్స్, ప్రియా ట్రేడర్స్, SBI బ్యాంక్, రెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వేజెస్. ఎన్ని అడిగి? ట్రావెలింగ్ వేజెస్ ఇంక్లూడింగ్ ఒక్కటే అకౌంట్ సార్. చెప్పండి, చెప్పాలి కరెక్ట్గా చెప్పండి. ఎవరైనా ఎన్ని ఉన్నాయండి? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ క్యాష్తో కలిపి? సార్ 9 సార్. 9 క్యాష్తో కలిపినా? 10. వెరీ గుడ్, 10 ఉన్నాయి. ఓకే, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుందండి? ఎక్సెల్ కనబడుతుందామా? క్యాపిటల్ సార్. సో క్యాపిటల్కి ఏం గ్రూప్ వస్తుంది? క్యాపిటల్. ఇప్పుడు పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయండి దీంట్లో? ఒకటా రెండా? 2 ఉన్నాయి. ఓకే, పర్చేస్కి ఏమొస్తుంది? పర్చేస్. ప్రేమ్ కుమార్కి సన్రీ క్రెడిటార్స్. సో సన్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి వీటిలో? 2. సేల్స్కి ఏం తీసుకోవాలి? తర్వాత ప్రియా ట్రేడర్స్కి సన్రీ డేటాస్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. క్యాష్ చేయాలన్నా అవసరం లేదా? డిఫాల్ట్గా ఉంటుందా? క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది సార్. డిఫాల్ట్గా ఉంటుంది. వెరీ గుడ్, చేయాల్సిన అవసరం లేదు. SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలి? ఇదేం తీసుకోవాలి? అండర్ గ్రూప్ లోన్స్ అండ్ లయబుల్. బ్యాంక్కి ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్స్ అండ్ లయబిలిటీనా? రిమైనింగ్ వాళ్ళు చెప్పండి అమ్మా, ఏం తీసుకోవాలి చెప్పాలి. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? బ్యాంక్ అంతే. బ్యాంక్ సార్. ఓకే, బ్యాంక్కి బ్యాంకే వస్తుంది. వెరీ గుడ్, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వచ్చిన నేమ్స్తే మళ్ళీ వస్తే తీసుకోకూడదు. చెక్ అంటే ఆల్రెడీ పైన SBI బ్యాంక్, ప్రేమ్ కుమార్ ఆల్రెడీ పైన తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? రెంట్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Direct expense. నెక్స్ట్ వేజెస్ అంటే డైరెక్ట్ Direct ఎక్స్పెన్సెస్. expenses. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, ఇలా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయాలి. అంటే ఫస్ట్ ప్రాబ్లంలో మనకి క్యాష్తో కాకుండా 9 లెడ్జెస్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. మళ్ళీ దీంట్లో కూడా ఫస్ట్ నుంచి చేయాలి. క్యాపిటల్, పర్చేజ్, భారత్ ట్రేడర్స్, సేల్స్, కుమార్, శాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇలా ఎన్ని లెడ్జెస్ వస్తాయో ఏ లెడ్జెస్కి ఏ గ్రూప్ వస్తుంది అనేది కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా చూడండి. కంప్యూటర్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమొస్తుంది? Indirect income. డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. శాలరీస్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ Indirect expense. డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో తర్వాత క్యాపిటల్ రిజర్వ్ ఏమొస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సర్ప్లస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. నెక్స్ట్ తర్వాత ఫర్నిచర్. ఫిక్స్డ్ ఫిక్స్డ్ అసెట్. అసెట్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్. పర్చేజెస్. పర్చేసెస్ అకౌంట్. సేల్స్ రిటర్న్. సేల్స్ Sales అకౌంట్. గుడ్. డిప్రిసియేషన్. డిప్రిసియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. యా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. షేర్స్. కరెంట్ అసెట్. కరెంట్ అసెట్. వెరీ గుడ్ మా. ఇలాగా ఆ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రేపటి క్లాస్కి ఐడెంటిఫై చేయాలి. టుమారో ఓచర్ టైప్ కీస్ డిస్కషన్ చేస్తాం. లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్ అయిపోతుంది. తర్వాత మన సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా? గ్రూప్స్ లెడ్జెస్ ఎలా చేయాలనో? Yes, sir. ఏమైనా డౌట్స్ క్లాస్లో, ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ ఒకసారి బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఎక్స్ప్లెయిన్ చేయరా? బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్ అండి. ఇప్పుడు మనం కస్టమర్కి సేల్ చేసి ఉంటాం, ఒక 50,000 సేల్ చేస్తుంటాం. అతను మనకు డబ్బులు ఇవ్వాలి, 6 months లోపలే మనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే బిల్స్ రిసీవబుల్స్ అని మనం ఎంటర్ చేసుకుంటాం. పలానా వ్యక్తి మనకి ఇంత ఇవ్వాలి అనేసి పెండింగ్ బ్యాలెన్స్ లాగా బిల్ వైజ్ మెయింటైన్ చేస్తాం. బట్ బిల్స్ రిసీవబుల్స్ అనేది కూడా చేస్తారు. అది ఒక లెడ్జర్ లా క్రియేట్ చేసి చేసుకుంటారు, బట్ తప్పుగా యూజ్ చేస్తారు. ఓకే, అది బిల్స్ పేయబుల్ అంటే మనం ఎవరికైనా పే చేయాల్సిన అమౌంట్ ఉంటే దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. మనం 6 months లోపల పే చేయగలగాలి. పర్చేజ్ చేసి ఉంటాం, పెండింగ్ బ్యాలెన్స్ పెట్టి ఉంటాం ఇవ్వకుండా, అట్లా మనం పే చేయగలగాలి, బిల్స్ పేయబుల్ అంటాం. మరి బ్యాడ్ డెట్స్ అన్న సేమ్ మీనింగే వస్తుందా సార్? బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇంకా డబ్బులు ఇవ్వకుండా ఉంటారండి, వాళ్ళు ఇవ్వరు ఇంకా ఎన్నిసార్లు అడిగినా. అప్పుడు మీరు బ్యాడ్ డెబ్ట్స్ కింద వేసుకోవాలి. ఓకే, ఇంకా మీరు ఎన్నిసార్లు అడిగినా ఇంకా మేము ఇవ్వలేము ఏం చేసుకోండి. అలాంటివి మొండి బాకీలు అనేసి మనం అది రాదు అనేసుకొని ఎంటర్ చేసేసుకోవాలి బ్యాడ్ డెబ్ట్స్ కింద. ఓకేనా? సో అది రిమైనింగ్ గైస్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నటి క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో ఆ ఫామ్ ఫిల్అప్ చేశారా? సర్టిఫికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశారా? గూగుల్ ఫామ్ ఇచ్చాను కదా, అది వాట్సాప్ చేశాను కదా, అది ఫిల్ చేయండి. ఓకేనా? డన్ గైస్. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు అవి చేయండి. గ్రూప్స్లో జస్ట్ బేసిక్ మళ్ళీ చెప్తున్నాను,
బేసిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో బేసిక్ అడుగుతారు, డెప్త్ ఏమి ఉండదు. అకౌంట్స్ అంటే బేసిక్సే, వాటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే బేసిక్స్ చాలా గట్స్గా గుర్తుపెట్టుకోవాలి అంటున్నాను. బట్టి కొడతారో మీరు ఏం కొడతారో తెలియదు, ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి లాజికల్గా. ఇప్పుడు నేను ఎలా లాజికల్గా చెప్తున్నాను అలాగా లాజికల్గా బట్టి కొట్టినట్టు ఉండకూడదు మళ్ళీ. ఓకే, వీడియోని 1-2 సార్లు వీడియో వినండి. ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ గ్రూప్లోనే పడిపోతాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలో, మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ చేసుకొని మీ సిస్టంలోనే పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, సో నేను ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేశారంటే లైఫ్లో మీరు బ్యాచ్ అయిపోయేంత వరకు